హాయ్ అందరికీ నమస్కారం. ఓజీ సినిమాలో ఆ నలుగురు ఆ 4 సీన్లు ఇవే సినిమాని బ్లాక్ బస్టర్ చేశాయని చెప్పాలి. ఎవరా నలుగురు? నంబర్ 1 ఎవరా నలుగురు రాస్తాను, ఎవరా 4 సీన్లు రాస్తాను. నెంబర్ 1 పవన్ కళ్యాణ్ గారు, నెంబర్ 2 సుజిత్, నెంబర్ 3 తమన్, నెంబర్ 4 డివివి దానయ్య. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే పాపం దానయ్య గారి పేరు చెప్పట్లేదండి. ఎంతో ఓపికతోటి ఆయన సినిమాకి డబ్బులు పెట్టి ఆయన పెట్టకపోతే ఎవరేం చేసినా ఉండదు కదండి. సో డివివి దానయ్య గారి పేరు చెప్పుకోకుండా మరి ఆ క్రెడిట్ని, సక్సెస్ క్రెడిట్ని ఎట్లా ఎంజాయ్ చేస్తాం? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1 అయితే, నెంబర్ 2 సుజిత్, నెంబర్ 3 తమను, నెంబర్ 4 డివివి దానయ్య అని చెప్పాలి. ఎక్కడ కూడా బడ్జెట్ కోసం రాజీ పడకుండా పవన్ కళ్యాణ్ గారు డేట్లు ఇచ్చినట్టుగా అంటే చాలా ఇబ్బంది జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు ప్రజా సమస్యల మీద పోరాడాలి, ఎలక్షన్లో పోరాడాలి. సో ఎలక్షన్కి ముందు ఎప్పుడో దాదాపు 2.5 సంవత్సరాలు అయింది ఈ సినిమా అనుకొని. సో ఈ 2.5 సంవత్సరాల నుంచి దాదాపు 2-3 సంవత్సరాలు అవుతుంది ఈ సినిమాకి ఓపెనింగ్, అంటే ఇది కొబ్బరికాయ కొట్టి. సో అలాంటప్పుడు చాలా ఓపిక్గా ఉండాలి. బడ్జెట్ పెడతానే ఉంటాము, దానికి వడ్డీలు అవుతూ ఉంటాయి, భరించాలి కదా. సో డివివి దానయ్య గారికి ఆ క్రెడిట్ ఇవ్వకపోతే ఎట్లా? సో పవన్ కళ్యాణ్ నెంబర్ 1 అనమాట. ఇందులో నెంబర్ 1 అంటే పవన్ కళ్యాణ్ గారి ఆయన ఎప్పుడు ఆయన నిజంగా ఆయన యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందో, ఆయన రౌద్రం ప్రదర్శిస్తే ఎట్లా ఉంటుందో మనం గతంలో చూసాం. బద్రి చూసాం, కెమెరామెన్ గంగతో రాంబాబు చూసాం. వాటిలో ఫెరోషియస్గా ఆయన సామాజిక సమస్యల పట్ల ఎట్లా స్పందించాడు, ఇవాళ ఒక విలన్ గ్యాంగ్ మీద ఆయన స్పందించిన తీరు కావచ్చు, ఆయన నటించిన యాక్షన్ ఎపిసోడ్స్ కావచ్చు, ఆయన వాడిన మారణాయుధాలు కావచ్చు, వాటిని అంటే మారణాయుధాల వాడడంలో చాలా స్టైల్గా వాడతారండి పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ కూడా వెరసి పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ మేడ్ క్యారెక్టర్, టైలర్ మేడ్ క్యారెక్టర్ కాదు, ఇది ఫ్యాన్ మేడ్ క్యారెక్టర్. ఎందుకంటే ఫ్యాన్ మేడ్ క్యారెక్టర్ ఎందుకంటే ఫ్యాన్స్ ఏదైతే అనుకుంటారో వాళ్ళ కోసం తయారు చేసిన క్యారెక్టర్ అన్నట్టుగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అద్దర కొట్టారు. బహుశా పవన్ కళ్యాణ్ గారు ఎమోషన్ సీన్స్లో కూడా అండి ఎంత బాగా చేశారంటే ఎమోషన్ సీన్స్లో అసలు అద్దర కొట్టేశారు. అంటే మనం అనుకుంటాం ఒక్కోసారి పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఓవర్ యాక్షన్ అయిందనో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సరిగా పెర్ఫామ్ చేయలేకపోయారనో కొంతమంది విమర్శిస్తుంటారు కదా. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఏమీ లేదు. ఎవరైనా మెచ్చుకు తీరాల్సిందే పవన్ కళ్యాణ్ గారిని. చాలా సెన్సిబుల్గా చేశారు. సో ముఖ్యంగా ఆయన ఎమోషనల్ సన్నివేశాల్లో కేవలం కళ్ళతోనే భావాలు పలికించారు. చాలా అద్భుతంగా చేశారు. నెంబర్ 1 క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికి. నెంబర్ 2 సుజిత్. అసలుకి వీరాభిమాని, ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎట్టా ఉంటుందో ఇవాళ చూపించాడు. ఒక బాబీ చూపించాడు చిరంజీవి గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఒక సుజిత్ చూపించాడని చెప్పాలి. సుజిత్ నో వర్డ్స్ అనమాట. సుజిత్ ప్రాణం పెట్టేశాడంటే మనం ఖచ్చితంగా ఎట్లాంటి సందేహం లేకుండా నమ్మేయచ్చు. అంతలా ప్రాణం పెట్టి దీనికి ప్రాణం పోసాడు ఈ సినిమాకి అని చెప్పాలి. సుజిత్ నెంబర్ 2. ఇకపోతే తమన్ బా నీ కెరీర్లోని బిగ్గెస్ట్ మూవీ అయ్యా ఇది. బహుశా నేను అనుకోవటం ఎక్కడైనా ఏ సినిమాకైనా కానీ ఇక్కడ బీజిఎం బాగుంది, ఇక్కడ బీజిఎం బాగుందని చెప్పుకుంటా ఉంటే ఎక్కడ కాదు, ఆద్యంతం బీజిఎం అదిరిపోయిందని చెప్పాలి. సినిమా ఈ రేంజ్లో ఉందంటే తమన్ కూడా ఒక హీరో అని మనం భావించవచ్చు. తమన్ ఎరగదీసేశాడు. ఆ తర్వాత దానయ్య గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇకపోతే 4 సీన్లు ఏంటి? నెంబర్ 1 సీన్ ఎంట్రీ సీన్ అండి. ఎంట్రీలో మీకు ఎంట్రీ సీన్ ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయినప్పుడు సినిమాటోగ్రఫీ కూడా మాట్లాడుకోవాలండి. సినిమాటోగ్రఫీ గురించి కూడా మాట్లాడుకోవాలి. రవి కే చంద్రన్ అలాగే మనోజ్ పరమహంస ఏం తీశారండి. ఎక్కడ ఏం చూపించాలో, ఎలా చూపించాలో బాబా ఎర్రగా తీశారని చెప్పాలి. మనోజ్ పరమహంస గురించి కూడా ఇక్కడ మనం వాళ్ళిద్దరి గురించి కూడా చెప్పుకోవాలి. అయితే ఈ మొదటి సన్నివేశం ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ సీన్ ఉంటుందో అండి, అది గూస్ బంప్స్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఆ కత్తి సమురాయిని వాడే తీరు ఉంటుందండి. మనం ఖుషీలో చూసాం కదా, అట్లా అసలుకి పవన్ కళ్యాణ్ గారు వెపన్ వాడడంలో కూడా ఒక స్టైల్ ఉంటుందండి. మనము క్రికెట్ చూస్తూ ఉంటాం కదా, క్రికెట్లో బ్యాట్ పట్టుకొని బాల్ను కొడతా ఉంటారు. కానీ బ్యాట్ పట్టుకొని బాల్ను కొట్టడంలో కూడా ఒక సొగసు ఉంటుంది, ఒక స్టైల్ ఉంటుంది కదా. చాలామందికి ఉండదు. కొంతమంది స్టైలిష్ బ్యాటింగ్ అంటారు కదా, ఆ స్టైల్ ఉంటుందండి. ఆ కత్తి సమురాయి తిప్పటంలో కావచ్చు, వీటిని ఆ గన్స్ వాడటంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న స్టైల్ ఇంకెవరికి ఉండదు అని చెప్తే అతిశక్తి కాదు. సో ఫస్ట్ సన్నివేశంలో అండి సమురాయి తోటి, ఆ సమురాయి కత్తి కటారా అంటారు కదా, ఆ కటారా తోటి పవన్ కళ్యాణ్ గారు చేసే ఆ ఫైట్ సీక్వెన్స్ అదిరిపోయిందని చెప్పాలి. ఇకపోతే రెండో సన్నివేశం ఇంటర్వెల్ సన్నివేశం అండి. ఇంటర్వెల్లో పవన్ కళ్యాణ్ గారు విలన్లతోటి పోరాడే సన్నివేశం ఉంటుంది. అది ఒక
బయట ఉంటుంది అనమాట, ఒక ఫీల్డ్లో ఉంటుంది, ఒక వ్యాపార అంటే వ్యవసాయ క్షేత్రంలో ఉంటుంది. అది అక్కడ ఉంటుందండి. ఇంటర్వెల్ బ్యాంగ్ పడేటప్పుడు వస్తుంది, మీకు మేము చెప్పొద్దు, మీరు చూడాలి. అది గూస్ బంప్స్ అనమాట, అలా మన రోమాలు లెక్కపరుచుకుంటే ఆ ఫైట్ సీక్వెన్స్ కూడా అద్దరిపోద్ది. ఇక మూడవది ఏంటంటే మనకి ఇంటర్వెల్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ సన్నివేశం వస్తుంది. మీరు నమ్మరు, మీకు నేను చెప్పొద్దు, అలానే ఇన్వాల్వ్ అయ్యి చూడండి సినిమాని. పోలీస్ స్టేషన్ సన్నివేశం వచ్చినప్పుడు మీలో మీకే తెలియకుండా పూనకాలు వచ్చి అరుస్తారు. ఆ రకంగా ఉంటుంది అనమాట. పవన్ కళ్యాణ్ గారు పెర్ఫార్మెన్స్ ఉంటుందండి ఆ సన్నివేశంలో. ఆయన మరాఠీ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, ఎర్రగా తీస్తూ ఉంటారు అనమాట. దౌడే అంటారు కదా, ఆ సీను మాత్రం పగిలిపోద్ది, థియేటర్లు పగిలిపోతాయి ఆ సీన్లో. ఆ సీన్లో పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్ అండి హైలైట్. మిగతా అంతా కూడా అంటే ప్రతి సన్నివేశంలో పవన్ కళ్యాణ్ గారు తన వెపన్లతోటి, తన స్టైల్ తోటి, తన యాటిట్యూడ్ తోటి చూపిస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ గారి డైలాగులతోటి చంపేసిన సీన్ ఏదైనా ఉందంటే ఈ పోలీస్ స్టేషన్ సీన్ అని చెప్పాలి. ఆ పోలీస్ స్టేషన్ సీన్ పైసా వసూలు సీన్ అండి. నిజం చెప్తున్నా, సినిమాకి మీరు 400-500 పెట్టి పోండి, కానీ ఆ ఒక్క సీన్ కోసం వెళ్ళొచ్చండి. అద్భుతమైన సన్నివేశం అది. ఆ ఫైటింగ్ సన్నివేశం, ఆ పోలీస్ స్టేషన్ సన్నివేశం మాత్రం సినిమాల హైప్ ఎట్లా తెస్తుంది అనమాట. మనం కుర్చీల్లోంచి మనమే కోపం వచ్చి అరుస్తాం, అంతలా ఉంటుంది, పవర్ఫుల్ అనమాట అది. ఆ తర్వాత 4వది క్లైమాక్స్లో ఎస్పెషల్లీ మనం ఊహించం క్లైమాక్స్లో ఏం జరుగుతుంది. ఇంత ఒక ప్లాన్ వేస్తాడు విలను విధ్వంసం చేయడానికి. మరి ఆ విధ్వంసాన్ని ఎట్లా ఆపుతాడు పవన్ కళ్యాణ్ ఏంటి అనుకుంటే లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ తోటి మొత్తం సినిమాను ముగిస్తారు. ఏదేమైనా ఈ నాలుగు సన్నివేశాలు ఈ సినిమాకి ప్రాణం పోసాయి. ఈ 4 వ్యక్తులు సినిమాకి ప్రాణం పోసారు. ఈ 4 సన్నివేశాలు కూడా సినిమాకి ప్రాణం పోసాయి. ముఖ్యంగా ఈ 4 సన్నివేశాలతో పాటు ఇంకా 2 సన్నివేశాలు సెకండ్ హాఫ్లో పడుంటే, ఇంకా 2 సీక్వెన్స్లు సెకండ్ హాఫ్లో పడుంటే బహుశా 75 బహుశా ఎంత 80 ఏళ్ళు 90 ఏళ్ళు అయిన ఉంటుంది, 90 ఏళ్ళు 95 ఏళ్ళు అయి ఉంటుంది తెలుగు సినిమా చరిత్ర. తెలుగు సినిమా చరిత్రే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలో నంబర్ 1 సినిమాగా మిగిలిపోయేది. మీరు 1500 కోట్లు 2000 కోట్లు వచ్చినా ఆశ్చర్యపోకలేదు, ఆ రేంజ్కి వెళ్ళిపోయేది ఒక 2 సన్నివేశాలు సెకండ్ హాఫ్లో పడుంటే. సో ఆ 2 సన్నివేశాలు సెకండ్ హాఫ్లో పడలేదు కాబట్టి సినిమా డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్. అట్లానే బహుశా నేను అనుకుంటాను ఓన్లీ తెలుగు సినిమా పాన్ ఇండియా అంటే వాస్తవానికి ఇది పాన్ ఇండియా రేంజ్ కూడా వాస్తవానికి పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేసింది అయితే కాదు. ఆ తర్వాత కొంతమంది ఇతరత్ర నటులు ఉన్నారు, వాళ్ళని పెట్టుకుని ఇప్పటికి కూడా హిందీలో చాలా పెద్ద థియేటర్లో రిలీజ్ అవ్వాల హిందీలో. సో మల్టీప్లెక్స్లో రిలీజ్ అవ్వాల, ఓన్లీ సింగిల్ థియేటర్లో రిలీజ్ అయింది. బహుశా నెట్ఫ్లిక్స్తో చేసుకున్న ఒప్పందాలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, సో హిందీ మార్కెట్ మీద నమ్మకం లేకపోవడం కావచ్చు, తదితర రీజన్స్ తోటి బహుశా ఏమన్నా అనుకున్నారేమో, కానీ హిందీలో కూడా ఇది చాలా అద్భుతంగా పికప్ అయ్యే సినిమా. మొత్తం మీద అయితే 500 కోట్లు పక్కా అంటున్నారు. మరి అంతకు మించి వెళ్ళినా కానీ మనం ఆశ్చర్యపోక్కర్లేదు, చూస్తూ ఉండడమే. దసరా అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిదే.